అది ఏంటని నాకైనా చెప్పండి. సిట్టింగ్కి 500 1000 ఇచ్చి ఎవరైనా కేసు లేని వకీల్కి నేను వేణన్న కేసిస్తాను. ఆయన వకాల్తా పుచ్చుకుంటే కనీసం యావజ్జీవమైనా సరే వేణన్నకు పడుతుంది. వేణుబావ మీ అన్నయ్య కదండి. నువ్వే కదా ఇంతకు ముందోసారి అడిగావు, ఆ అన్నయ్య వల్ల నాకెలాంటి ప్రయోజనమైనా ఉందా అని. ఎలాంటి ప్రయోజనం లేదు. నేననుకున్నట్టుగా జరగాలి అంటే వేణన్న కనీసం 8-10 ఏళ్ళైనా జైల్లో ఉండాలి. మళ్ళీ వచ్చేటప్పుడు అతంది అని చెప్పుకోవడానికి ఇక్కడేమీ ఉండకూడదు. ఈ కుటుంబంలో వేణన్నకి ఉన్నటువంటి షేర్ ఇప్పుడు నా పేరు మీద ఉంది. ఇక నేననుకున్నవి అనుకున్నట్టు జరగాలి. మీరు అసలు ఏమనుకోని ఇదంతా చేస్తున్నారు? మనకు మేలు జరిగేటటువంటి విషయాలే నేను చేస్తాను, అర్థమైందా? తరువాతి స్టెప్ ఏమిటి అన్నది ప్రస్తుతానికి నీకు చెప్పను. నీ వల్ల అది లీక్ అయిందంటే ఏమీ జరగదు. అందువల్ల నీకు నేను తర్వాత చెప్తానే, ఓకేనా? లోపలికి రండి సార్. ఇది పాత ఇల్లుగా ఉండేది. సిటీలో నాకు ఒక ఆఫీస్ ఉండేది. దాన్ని చూపించే ఈ ఇంటిని రెనోవేట్ చేశాను. లోన్ కట్టలేకపోయినందువల్ల ఆఫీసును క్లోజ్ చేశారు. నా భార్య దగ్గర ఉన్న జ్యువెల్స్ని పెట్టి ఈ ఇల్లు విడిపించాను. మీ అన్నయ్యకి ఇందులో షేర్ లేదా? అది ఇంతకుముందు ఉండేది. తాగి తందనాలాడడం వల్ల అది అమ్మే పరిస్థితి వచ్చింది. దాన్ని నేను కొనుక్కున్నాను. ఆ స్థలంలో ఇల్లు కట్టడానికి నేను దాచిన డబ్బును కూడా ఖర్చు పెట్టేశాడు. ఇక్కడ చాలా ఖర్చులు ఎక్కువ అవడం వల్లే తను హై రేంజ్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాతే తను హత్య కేసులు ఇరుక్కోవడం జరిగింది. తనకి ఈ ఇంట్లో అర్హత లేకపోతే ఇక్కడి నుంచి పంపించేద్దాం. మా అన్నయ్య భార్య కావడం వల్ల తన మీద నాకు కొంచెం కరుణైనా ఉంది. కానీ నేను ఇంత చేసి కూడా తను మళ్ళీ ఇంటి షేర్ కావాలని అడిగితే నన్నేం చేయమంటారు? మీకు తెలుసు కదా సార్, తను ఇంతకుముందు పనిచేస్తున్నటువంటి ఆఫీస్లో అక్కడున్న వాళ్ళని మోసం చేసి డబ్బు గుంజిందని కేసు ఉంది. కొన్ని రోజుల పాటు తను జైల్లో కూడా ఉంది సార్. వాళ్ళు కేసు విత్డ్రా చేసుకోవడం వల్ల తప్పించుకుంది. తన మాటలు చేతల వల్ల తను చాలా పాపంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మనిషి కరెక్ట్ కాదు సార్. అంతేగాని తన ఇంట్లో ఉండడానికి నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. నేను ముందు తనతో మాట్లాడి చూస్తా. సార్, తను సెంటిమెంట్గా మాట్లాడి పడగొట్టాలని చూస్తుంది. అదంతా నేను చూసుకుంటానులే. సార్, తను ఎలాగైనా ఇక్కడి నుంచి గెంటేసి నన్ను కాపాడండి సార్. నీ సైడ్ న్యాయం ఉందని కదా మీ ఇంటి వరకు వచ్చాం. ఎంత బంధువులైనా అర్హత లేకుండా ఇంట్లో ఉండడం తప్పే అంటారు. అందుకు యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడున్న వాళ్ళలో ఎవరో ఒకరు తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలి. ఇస్తారు. ఇక్కడ అమ్ముందిగా, అమ్మని అడిగితే చాలు. బాల వల్ల చాలా కష్టపడుతున్నారు. ఆవిడ మీకు స్వయంగా చెప్తారు. రండి సార్, కూర్చోండి. ఆ ఫైల్ ఇవ్వండి. ఏంటి పోలీస్ అంతా? ఊరుకో, నువ్వు వెళ్ళి అమ్మని పిలు. సార్, ఇతను మా అన్నయ్య, పేరు సతీష్. ఈవిడెవరు? తను నా భార్య. బాలశోధని పిలవండి. నువ్వు వెళ్ళి బాలశోధాన్ని పిలుసుకురా. చూడ్డానికి ఎస్ఐ గారు వచ్చారని చెప్పు. బాలా, నిన్ను వెతుక్కుంటూ పోలీసులు వచ్చారు. వేణు కేసులో నిన్నేదైనా ప్రశ్నలు అడగడానికి వచ్చుంటారేమో. బాలా, వాళ్ళు ఏవడిగినా సరే నీకేమీ తెలీదని చెప్పు చాలు. మీరెన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? అది నేను పుట్టిన కాడి నుంచి ఇక్కడ ఉన్నా సార్. వీడు ఎప్పుడు బయలుదేరికి వెళ్ళమంటాడో అప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా సార్. సార్, మీరు వెతుకుంటూ వచ్చిన బాలసుధ తనే సార్. నువ్విట్రా.
బాలసుధ. అవును. నీకు బిడ్డ ఉంది కదా? మ్, ఏది? నిద్రపోతోంది. ఎప్పుడు లేస్తుంది? బిడ్డ తప్ప ఇక్కడి నుంచి ఇంకేమైనా తీసుకోవాల్సి ఉన్నాయా? నీ బట్టలు బ్యాగు తీసుకుని ఇవాళ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సార్ మీరేమంటున్నారో అర్థం కావడం లేదు. వేరే వాళ్ళ పేరు మీద ఉన్న ఇంట్లో ఉండడానికి నీకెవరు హక్కు ఇచ్చారు? ఇది మా ఆయన ఇల్లు. షేర్ తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళకి తిరిగి హక్కే ఉంటుంది. అలా అడగండి సార్ దాన్ని. ఏ హక్కు లేకుండా ఈ ఇంట్లో ఉన్నందువల్ల ముందు దీని మీద కేసు పెట్టండి సార్. లేదమ్మా, ఊరికి కేసు తీసుకోలేరు కదా, ఏదో కంప్లైంట్ కావాలి. కంప్లైంట్ ఉంది. ఇదిగో ఈ సుమేషే కంప్లైంట్ ఇచ్చాడు. బిడ్డతో పాటు అర్హత లేకుండా ఇక్కడ ఉంటున్నావని, అది అడిగినందుకు ఇతని మీద చేయి చేసుకున్నావని నీ మీద కంప్లైంట్లో రాసుంది. నేను కొట్టింది నిజమే. అది నా గురించి అసభ్యంగా మాట్లాడినందుకు. నీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నువ్వు కొట్టేస్తావా? ఏంటి, కొడతావా? పరిస్థితులు బట్టి ఉంటుంది. అంటే పరిస్థితులను బట్టి నువ్వు కొడతావు అనమాట. అదే పరిస్థితి వేరేలా ఉంటే కౌగిలించుకుంటావా? ఏంటి, నన్ను కొట్టాలనిపిస్తోందా? నేను చూస్తేనే తెలుస్తోంది నువ్వు కరెక్ట్ కాదని. నా కొడుకు హత్య కేసులో జైల్లో ఉండడానికి కారణం ఇదే సార్. ఇది అక్రమ సంబంధం పెట్టుకుందని వాణ్ణి చంపాడు. అయితే నువ్వు మామూలు ఆడదానివి కాదు. ఇంతకుముందు పనిచేసిన ఆఫీసులో డబ్బు దొంగిలించావనే కేసు ఉంది కదా నీ మీద. దొంగతనాలు, తిరగబడ్డం ఇదేనా నీ నైజం? మొగుడు జైలుకు వెళ్ళగానే ఇక్కడ వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి వచ్చేసావా? ఇవాళే నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. సార్, ఒక బిడ్డ తల్లి ఎక్కడికి సార్ వెళ్ళగలదు? అయితే పంపద్దు, మీతోనే ఉంచుకోండి. ఆ తర్వాత ఏదైనా జరిగి నా దగ్గరకు కంప్లైంట్ ఇవ్వడానికి రాకూడదు. అయ్యో సార్, బాలాని ఇక్కడ ఉంచి తను చూసుకోవాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు సార్. కంప్లైంట్కి తగ్గట్లుగా నడుచుకోండి సార్. అన్ని డాక్యుమెంట్స్ మీకు చూపించాను కదా సార్. తనకి ఇక్కడ ఎలాంటి హక్కు లేదు. ఆ ఆడపోలీసు చెప్పి దీన్ని తన్ని తరివేయండి. మేమేదైనా చేస్తే అత్తగారి వేధింపులని ఇది కేసు పెడుతుంది. ఎంతకైనా తెగించే నెరజాన. నా భర్తకి అన్ని హక్కులు ఉన్న ఇల్లే ఇది. ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళను? నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో, లేదా ఏదైనా హాస్టల్ చూసుకో. అదే కాకపోతే అద్దెలు చూసుకొని అక్కడ ఉండు. ఈ ఇంట్లో మాత్రం ఉండకూడదు. ఏంటి, ఏం మాట్లాడడం లేదు? ఇక మాట్లాడకండి సార్. ముందు దాన్ని బయటికి అంటండి. నువ్వుగా ఇక్కడి నుంచి వెళతావా, లేక నన్నే మెడపట్టు గెంటేమంటావా? నీ తెలివితేటలు పోలీసు దగ్గర చూపించుకో. చట్ట ప్రకారం చూస్తే నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి ఏ అర్హత లేదు. ఈ ఇంటి ఓనర్ సుమేష్ చెప్పాడంటే ఆ క్షణమే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నిన్ను ఈ ఇంట్లోంచి బయటకు పంపించేయాలని సుమేష్ నాకు కంప్లైంట్ ఇచ్చాడు. ఈ కంప్లైంట్ కారణంగా చూపి నిన్ను ఈ క్షణమే అరెస్ట్ చేసి తీసుకెళ్లొచ్చు. దీనికోసం నువ్వు ఎక్కడికి వెళ్ళినా చట్ట ప్రకారం నీకు ఏ సహాయం అందదు. మర్యాదగా నువ్వు వెళ్ళిపో, లేదంటే అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తా. చెప్పింది అర్థమైందిగా. మళ్ళీ నన్ను ఇక్కడికి వచ్చేలా చేయకు.
సార్ ఆ, సార్ చెప్పిన మొత్తం అమౌంట్ ఉంది ఎస్ఐకి ఇచ్చి మళ్ళీ మూవ్ చేయమనండి. అలాగే అదంతా నేను చూసుకుంటాగా. అది కాదు సార్, డబ్బులు ఇచ్చారు కాబట్టి చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మళ్ళీ మీరు వెళ్ళి ఆయన దగ్గర మాట్లాడండి. అలాగే సార్ తను ఎలాంటి వ్యక్తో మీకు అర్థమైంది కదా ఆ, సార్? కొంచెం పొగరే, అందుకే నేను కొంచెం షౌట్ చేసి మాట్లాడాను. మిమ్మల్ని చూడగానే తను భయపడింది సార్. మీరు 2 డైలాగులు చెప్పగానే తను వణకడం మొదలుపెట్టింది. తను కోర్టు ద్వారా ఏమైనా చేయొచ్చా? అందుకు తన దగ్గర ఎవిడెన్స్ ఏముంది? తన భర్త తన షేర్ తీసుకుని తనే అమ్మేశాడు. ఇల్లు నీ పేరు మీద ఉంది. ఇక్కడ ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదని నిర్ణయించే హక్కు నీకే ఉంది. ఇప్పుడు నువ్వు కాదంటే తను తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఒకవేళ తను కేసు పెట్టినా చట్టరీత్యా ఎటువంటి సహాయం దొరకదు. తన ఇంటికే వెళ్ళిపోవచ్చు కదా సార్? వెళ్ళిపోతుంది. ఇవాళే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకవేళ వెళ్ళలేదంటే నేను స్టేషన్లోనే ఉంటాను, కాల్ చేయి. ఆ. రేపు ఉదయమే తనని ఇక్కడి నుంచి పంపించే బాధ్యత నాది. మీరు చేస్తుంది చాలా పెద్ద సహాయం. తన గొడవ వదిలిపోతే చాలు. మీకు స్పెషల్ ట్రీట్ కూడా ఇస్తాను సార్. మీ నాన్నింట్లో మన ప్రయాణం అయిపోయింది. ఇక సుమేష్ ఇలాంటి పని చేస్తాడని నేను అనుకోలేదు బాలా. నేను పనిచేసే చోట నీ గురించి చెప్పి నీకు పని కూడా దొరికేటట్టుంది. కానీ ఇప్పుడు బాలా, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నాకు జన్మనిచ్చిన ఇంటికి. కానీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడుంటున్నారో నీకు తెలుసా? ఎక్కడున్నారో నాన్న చెప్పారు. అవసరం నాకే కదా, కనిపెడతానులే. బాలా, నీ జీవితం ఎందుకు ఇలా అయింది? కొంతమంది జీవితం అంతే అక్క. దారం తెగిపోతే ఎక్కడికి వెళ్ళాలో గాలిపటానికి తెలియదు కదా. చివరికి ఎక్కడైనా పడిపోతుంది. కేసు నడిపించడానికి మన దగ్గర డబ్బులు లేవు కదక్కా. వెళ్ళిరానా? ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తావు బాలా? ఈ ప్రశ్న రేపు మీకు కూడా వస్తుంది బావా. మీరు అనిల అక్క ఇక్కడ అనవసరంగా ఉంటున్నారు అని సుమేష్ కంప్లైంట్ ఇస్తే మీరు వెళ్ళాలి కదా. నాకు తెలిసి వేణుగోపాల్ 10 ఏళ్ల కష్టార్జితంతో కట్టిందే ఈ ఇల్లు. అటువంటి ఇంట్లోంచి ఏ హక్కు లేదని ఆయన భార్యని బిడ్డని పంపేస్తున్నారు. హ్మ్, ఒక బాటిల్ మందు కొనిచ్చావంటే ఏ పేపర్లో అయినా సరే సైన్ చేస్తారేనా? కేసు నడిపిస్తానని వేణుగోపాల్ షార్ రాయించుకున్నాడు కదా, ఏమైంది? మంచి కేసు పెట్టి కేసును స్ట్రాంగ్ చేయాలని సుమేష్ అంటున్నాడు. వాణ్ణి ఇకపైనైనా నమ్మకండి. మీ షారు సొంతం చేసుకుంటే ఆ నిమిషమే మిమ్మల్ని ఇంట్లోంచి తరిమేస్తాడు. అది జరగడానికి ఎక్కువ కాలం పట్టదు. ఇంకొకరి దగ్గర వెళుతున్నానని చెప్పాలి. చెప్పేసి వస్తాను. ఏమండి, బాల చెప్పేది కూడా కరెక్టే. జాగ్రత్తగా లేకపోతే మొత్తం అతని చేతికి వెళ్తుంది. హ, అలా అయితే వాడిని చంపేస్తాను. అవును, చించుతారు. దానికి దున్నపోతలా ఒళ్ళుంటే సరిపోదు, బుద్ధి ధైర్యం ఉండాలి. హ, ఈ సతీష్ ఏం చేయగలడో ఇప్పుడైనా నువ్వు చూడబోతున్నావు. అయ్యో భగవంతుడా, నేను చచ్చేలోపైన చూపిస్తారా?
ఇక్కడికి వచ్చావు? ఎవరితో చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయాననే కదా నా మీద కంప్లైంట్. అందుకే చెప్పి వెళదామని వచ్చాను. ఎవరు నిన్ను రమ్మని పిలవలేదు కదా, అలాగే ఎవరికి చెప్పకుండా బయలుదేరావు? ఈ ఇంట్లో నాకున్న బంధుత్వం అంతా తీరిపోయిందనే కదా మీరన్నారు. అది మళ్ళీ మీ నోటమ్మట వినాలనే వచ్చాను. భర్త తల్లిని నా సొంత తల్లిలా చూడాలి, భర్త సోదరులని నా సొంత సోదరులనుకోవాలి అని అనుకుని నా కుడికాలు లోపల పెట్టి ఈ ఇంటికొచ్చిన దాన్ని. ఆ రోజే ఇంటికి వెళ్ళినట్టు ప్రారంభమైంది. అంతా ముందే మొదలై ఉంది. అది తెలిసింది నేనొచ్చిన తర్వాత. ఒక మంచి కూతురుగా, మంచి సోదరిగా బతకాలనుకుని నేను ఈ ఇంట్లోకి అడుగు పెట్టాను. అది నాశనం చేసింది మీరే. పిల్లలకి మందు కొనిచ్చి వాళ్ళ భార్యల్ని కొట్టడం చూసి ఆనందించిన మీకు ఇకపై ముసళ్ళ పండగ ఉంది. ఓ రానివు, చూద్దాంలే. మీరు ఎన్ని జన్మలెత్తినా సరే నేను అనుభవించిన దాంట్లో 100కి 1% కూడా అనుభవించలేరు. ఎవరే నువ్వు? మదర్ తెరిసావా ఏంటి? లేదు, బాలసుధని, మీ అబ్బాయికి భార్యని, మీ మనవరాలి అమ్మని. ఈ కుటుంబంలో పుట్టిన మొదటి వారసురాలు తను. తననెప్పుడైనా ముద్దాడారా? ఒక స్పూన్తో కనీసం నీళ్లైనా తనకి తాగించారా? నా మీద మీకు కోపం, ద్వేషం ఉంది నాకు తెలుసు. కానీ ఈ బిడ్డ ఏం పాపం చేసింది? నేనిప్పుడు చెప్తున్నాను, తన చేత్తో ఒక గ్లాసు నీళ్లు తాగకుండా మీరు చావరు. ఆయన కోపంలో ఏదేదో మాట్లాడేశారు. నేను బాగా తిట్టేశానక్క. మీరిది పెద్దగా మనసులో పెట్టుకోకండి. కొన్ని రోజులకే ఇంకెక్కడైనా ఉండండి. ఆ లోపే ఆయనకి కోపం అంతా పోతుంది. ఆయన ఊరికే అలా అంటారు కానీ మనసులో అసలే ఉండదు. పాపం అక్క. వాడు పాపం అంటే అతని చేత ఇవన్నీ చేయించే నువ్వు చెడ్డదానివా? సుమేష్ గురించి నాకు తెలుసు, నీ గురించి కూడా. వాడితో కలిసి నువ్వు మారిపోయి ఉండొచ్చు, లేదా ఇక్కడ జీవించడం కోసం నువ్వు ఇలా మారుండొచ్చు. నేను సొంతగా డెసిషన్ తీసుకునే సమయంలో లేనక్క. నా మీద కోప్పడకండి. నువ్వు నాకు ఎంత చెడు చేసినా నీ మీద కోపం లేదు. నేను నిన్ను చిన్న పాప నుంచి ఎత్తుకుని తిరిగిన దాన్ని. నా చేయి పట్టుకుని నువ్వు నడక నేర్చుకున్నావు. ఎత్తుకుని నడవడం కష్టమైనా నిన్ను నేను ఎవ్వరికీ ఇచ్చేదాన్ని కాదు. వాళ్ళెవరైనా నిన్నెత్తుకు వెళ్ళిపోతారేమోనని భయపడేదాన్ని. ఆఖరికి అదే జరిగింది. సుమేష్ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు విని నడుచుకుంటున్నాడంటే నీ షేర్ దొరుకుతుందని మాత్రమే. అది దొరికిన వెంటనే మరుక్షణం నిన్నింటి నుంచి తరిమేస్తాడు. ఒకవేళ మీ ఇంట్లోంచి నీకెటువంటి షేర్ రాదు అని వాడికి తెలిస్తే ఆ రోజు నుంచి నాకంటే ఒక నరకమైన జీవితాన్నే నువ్వు అనుభవిస్తావు. ఇక నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వాడితో ఉన్న ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండు. జరిగిందంతా తెలిసిందమ్మా. ఈ సుమేష్ గాడు ఇటువంటి పని చేస్తాడని నేను అనుకోలేదమ్మా. నా జీవితమే ఇలాగే కదా ఉంది. నేను కూడా నీకు ఏ సహాయం చేయలేకపోతున్నానుగా. మీరు నాకు తోడుగా నిలబడ్డారు. నాకంతే చాలు. మరి ఎక్కడికి వెళ్తావు? నన్నిక్కడికి పంపించిన వాళ్ళ దగ్గరికి. నీ కోసమని నేను ఒకసారి జయచంద్ర నాయర్ గారింటికి నేను అక్కడికి వెళ్ళానమ్మా. ఇక్కడి నుంచి టౌన్కి వెళ్ళిపోయామంటే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి బస్ ఎక్కొచ్చు.
ఆ చోటుకి వెళ్ళి కొత్తగా ఇక్కడ అద్దెకొచ్చిన వాళ్ళని అడిగితే చెప్తారు. నేను తండ్రి స్థానంలో ఉండి నిన్ను కాపాడుకోవాలని నాకు తెలుసమ్మా. ఏం చేయమంటావు? నా పిల్లల్ని జగదాంబాని ఎదిరించి నీతో ఉండటం నాకు కుదరట్లేదు కదా. నాకు తెలుసు సొంత నిర్ణయం తీసుకోవడం మీ వల్ల కాదు. ఒకవేళ తీసుకున్నా అది ఈ ఇంట్లో చెల్లుబడి కాదు. ఇక తనేమనుకుంటే ఏమిటే, అదే బెడద వదిలిందిగా. ఎలాగో పోలీసు వాళ్ళకి డబ్బు ఇవ్వడంలో నష్టం రాలేదు. సొంత వాళ్ళకి విలువివ్వటం తెలియని వాడికి ఏ నష్టమో రాదురా. రేయ్, ఒక చంటి బిడ్డని చేతిలో పెట్టుకొని కడుపుతో ఉన్న అమ్మాయినేరా మీరు మీ అమ్మ కలిపి ఈ ఇంట్లోంచి బయటికి తరిమేసింది. దానికి పడాల్సిన శిక్ష మీకు ఈ జన్మలోనే దక్కి తీరుతుందిరా. వచ్చే జన్మలో కూడా మీకు పుట్టే బిడ్డల్ని మీరు ముద్దులాడే అవకాశం మీకు ఉండదురా. ఖచ్చితంగా మీరంతా అనుభవిస్తారు. అంత బాధగా ఉంటే మీరు వెళ్ళండి. జగదాంబ, ముగ్గురు పిల్లల్ని కష్టపడి కన్నా నీకు కూడా తన మీద కొంచెం కూడా జాలి లేదు కదే. నా కొడుకుని హంతకుని చేసింది, దాని మీద ఎందుకు జాలి? ఇలా చూడవే, ఒక్క నిమిషమైనా నేను మంచి మర్యాద లేకుండా ఉండగలిగి ఉంటే నీ చంప పైకిలేటట్టు కొట్టుంటానే. హ?